ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసుప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుప్రభువారి పరిశుద్ధమైన నామములో మీ నివాస స్థలమైన తేజోమహిన నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మలను పూజించటానికి, స్తుతించటానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మదనాలు పొడిగించినందుకు స్తోత్రాలు. నాయన ఈ ఉదయకాలం మీకు మాటలు వింటాకు వచ్చాం, సహాయం చేయండి. మీ మాట చేత మమ్మలను బలపరిచి, తృప్తిపరిచి, హెచ్చరించి, సరిచేసి నాయన మరి నీ రాజ్యం కొరకే సిద్ధపరచుకోమని, నీ వాక్యములు వెల్లడి ఒకటి తోడని వెలుగు కలుగుతుంది కనుక చీకటిలో ఉన్నవారు ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి రావడానికి, మరణ ఛాయలో ఉన్నవారు జీవంలోకి రావడానికి మీరే సహాయం చేయండి. కృప చూపించమని నాయన మీరు మాతో చెప్పే మాటలు ఆత్మయు జీవం కలిగిన మాటలు, మరి మీ మాటలు ఎన్నడూ ఆయన వ్యర్థము కాదు. సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగ యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే, మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే, తగ్గించుకొని నావాడై తన ప్రేమనెంతో చూపే, తగ్గించుకొని నావాడై తన ప్రేమనెంతో చూపే. క్రీస్తే సర్వాధికారి, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే, నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగ యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆస్వాదించేదను. అయితే నేను మిమ్మను ఆస్వాదించేదను. అలాగే 23వ వచనంలో, నా సేవకుడవును షల్తీయేలు కుమారుడైన జెరుబ్బేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు యెహోవా వాక్కు. నేను నిన్ను
ఏర్పరచుకొని ఉన్నాను. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు కనుక హగ్గయి ద్వారా మరి దేవుడు ఇక్కడ జెరుబ్బాబెలునకు ధైర్యం ఇస్తూ, జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఏర్పరచుకునే దేవుడు మనలోని భూమి మీద మనము దేవుణ్ణి ఏర్పరచుకోలేదు, ఆయనే మనలను ఏర్పరచుకున్నాడు. మనం మంచివారమని ఏర్పరచుకోలేదు, మనము చెడిపోయిన వారమని తెలిసి కూడా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. దేవుడు మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు? మొదటిగా 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాను గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. పని కొరకై దేవుడు ఏర్పరచుకున్నాడు. పరిచారకులై ఉండటానికి, ధూపం వేయటానికి, తన సన్నిధిలో నిలబడటానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనలను తన పని కొరకై ఏర్పరచుకున్నాడు. తన పని చేయాలని ఏర్పరచుకున్నాడు. అలాగే యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును. దేవుడు ఇక్కడ మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ప్రియముగా ఉండటానికి. నా ప్రాణమునకు ప్రియుడు, నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు. మనము దేవునికి ప్రియముగా ఉండడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. దేవునికి మనము ప్రియులుగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుడు దాని కొరకే ఏర్పరచుకున్నాడు. మూడవదిగా యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనం, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడి ఉండలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. కాబట్టి సాక్షులుగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. కాబట్టి దేవుడిని మనం భూమి మీద చూపించాలి. దేవుని ప్రేమ ఏంటి, దేవుని పరిశుద్ధత, దేవుని క్షమాపణ లోకానికి మనం చూపించాలి. సాక్షులుగా ఉండుటకై దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం యేసు ప్రభువారికి సాక్షులుగా ఉండాలి. సాక్ష్యం, ఆయన సజీవుడని, ఆయన జీవితం మార్చేవాడని, ఆయన పాపం నుంచి విడిపించేవాడు, శాంతినిచ్చేవాడని మన జీవితం ద్వారా సాక్ష్యంగా మనం చూపించాలి. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు? పని చేయడానికి, ప్రియముగా ఉండటానికి, సాక్షిగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు.
కాబట్టి దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావు కనుక దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక రండి, ప్రభు సహాయం చేస్తారు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఈ భూమి మీద ఎందుకు పనికిరాని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు, ఒక ఉద్దేశంతో మీరు ఏర్పరచుకున్నారని మాట్లాడుతూ వచ్చారు. ఆ ఉద్దేశాన్ని అందరూ కూడా తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాలము మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజల కొరకే ప్రార్థిస్తున్నాం. మీరే రక్షించుకోండి. చదువుకున్న వాళ్ళకి సహాయం చేయండి, హాస్టల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. ఈ విధంగా ప్రభా ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని, మా దేశాన్ని రక్షించుకొని, అధికారులను రక్షించుకొని, రోగులను స్వస్థపరచండి, జ్ఞాపకం చేసుకోండి. దేశంలో ఉన్న ఇబ్బందులు ఉన్న జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా అన్ని విషయాల్లో మీ సహాయం ఈ రోజంతా మీరు నడిపించండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకు తోడైండి కాపాడును గాక. ఆమేన్.